సార్ వచ్చి నాకు చెప్పుకుంటూ బాధపడుతున్నాడు. ఏంటమ్మా ఈ కాన్వర్సేషన్ ఎవరు తల్లి? అక్కడ లక్ష్మి అనేసి మా పక్క ఇంటి వాళ్ళు సార్. అచ్చా, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళ? అడుగుతున్నారు లక్ష్మి అనేది చాటింగ్స్ ఇచ్చారు. ఓకే సార్, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళమ్మా? మీ పక్కింటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళ? ఆవిడతో ఉండేవాడు సార్. ఓకే, ఇంతకీ సతీష్కి పెళ్ళయిందా అమ్మా? అయ్యింది సార్. బట్ అక్కడ చాటింగ్లో ఏంటి కిస్సులు, ఏంటి కిస్సులు గోల్ ఏంటమ్మా దాంట్లోనే? ఎందుకు ఆ కాన్వర్జేషన్ ఒకసారి చెప్తారా? దాంట్లో కిస్సులు ఉన్నాయి, నీ పేరు వాడుకుని స్కూల్ అందరినీ చెదిరిస్తుంది. ఏంటమ్మా ఈ కాన్వర్సేషన్ ఏంటి? ఏం జరిగింది? నాకైతే న్యాయం చేయండి సార్. నా పిల్లలకి నాకు ప్రొటెక్షన్ కావాలి, వాడికి తగిన చర్యలు తీసుకోవాలి. ఇంత అరెస్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను. అమ్మా, ఈ కథనాన్ని ఏకంగా లక్షలాది మంది చూస్తున్నారు. వాళ్ళకి మీ బాధ అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం మాత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది. మీకు న్యాయం జరగాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే అసలు ఏం జరిగింది మీరు చెబితే జనాలు కూడా ఒక అంచనాకు రావడం జరుగుతుంటుంది. దాన్ని బట్టి మీకు మద్దతు ఇచ్చేందుకు ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందుకే నేను అడగడం జరుగుతుంది. దయచేసి అన్నిదా భావించకండి ఇక్కడ. అందుకే ఈరోజు ఆ కాన్వర్జేషన్ గురించి కూడా, ఎందుకంటే కాన్వర్జేషన్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి, దాన్ని క్లారిటీ రాదు జనాలకి. అందుకే నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది అన్నమాట. ఎందుకే ఏం జరిగింది తల్లి ఆ రోజు? ఆ వ్యక్తితో కూడా ఉండేవాడా సతీష్? చాలా మందితో ఉండేవాడు సార్ సంబంధాలు. మీకు ఎప్పుడు తెలిసింది ఇవన్నీ కూడా? తల్లి మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఇవన్నీ? ఇప్పుడు అదే డబ్బులు అడిగిన తర్వాత తెలిసింది సార్. ఓకే, సతీష్ మీరు డబ్బులు అడిగిన తర్వాత ఈ మధ్య ఇదంతా జరిగిన తర్వాత మధ్యలో ఏమైనా ఫోన్ చేశాడా? చేశాడు సార్. మేడం క్యాంపింగ్ ఉంది, ఇలాగ డబ్బులు కావాలి అని చేశాడు సార్. ఎంత అడిగాడమ్మా? 2 లక్షలు అడిగాడు సార్. ఇచ్చారా మీరు? ఇవ్వలేదు సార్. ఓకే, అంటే మీ దగ్గర డబ్బులు రావని తెలిసిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోవడం మానేశాడా, లేకపోతే ఎప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం మొదలు పెట్టాడు? లేకపోతే ఈ విషయం, మేము డబ్బులు అడిగిన విషయం, నా మీద అరెస్ట్ చేస్తున్న విషయం అడిగిన తర్వాత మేడం పిఏగా తన పోస్టింగ్ ఇచ్చేసిన తర్వాత అరెస్ట్ చేయడం మొదలు పెట్టాడు సార్. ఓకే, అంటే తను దాన్ని ఏమంటారు, పిఏ కాకముందు బాగానే ఉండేవాడు మీతోని? అంటే మినిస్టర్కి పిఏ కాకముందు బాగానే ఉండేవాడు మీతో? జాబ్ కోసం వచ్చేవాడు సార్, జాబ్ ఇప్పిస్తాను డబ్బుల కోసం. అప్పుడు ఏం చేసేవాడమ్మా మేడంకి పిఏ కాకముందు? ఎందుకంటే మినిస్టర్ ఆవిడ అయిన తర్వాత పిఏ ఓకే వాడేట్ మేబీ, ముందు ఏం చేసేవాడు? ఖాళీగానే తిరిగేవాడు సార్. అంటే ఎక్కడైనా పని చేసేవాడా, లేకపోతే మీకు పరిచయం ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు? ఖాళీగానే ఉండేవాడు సార్. ఒక బ్యాక్ టు బ్యాక్ మీరు అది కోసం ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం చాలా చార్ట్స్ బయటపడుతున్నాయి, ఒక్కొక్కటి కూడా నీకు అలా కనిపిస్తున్నాను అసలు అంటూ కూడా కాన్వర్జేషన్ పృథ్వీతోని ఇక్కడ కాన్వర్జేషన్లో ఒకసారి ఫోన్ చెప్పండి. పిల్లలు వెయిట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ యూ సార్. ఒక్క నిమిషం, ఆఖరి ప్రశ్నగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. పృథ్వీతో మీరు మాట్లాడారు కదా ఆ కాన్వర్సేషన్ లో? నేను మాట్లాడలేదు సార్. అంటే మెసేజ్ చేసినప్పుడే ఆఖరిగా ఏం చెప్పారు? నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పాను సార్. ఓకే, అక్కడితో వదిలేసాడా, లేకపోతే తన నుంచి కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైందా తల్లి? ఏమి ఇబ్బంది అవ్వలేదు సార్, తను ఏమి ఇబ్బంది పెట్టలేదు. సతీష్ విషయంలో ఇప్పటికీ మీకు ఇబ్బంది ఎదురవుతుందా? అవును సార్, ఇప్పటికీ ఎదురవుతుంది. రీసెంట్ గా మీరు ఈ మధ్య సతీష్తో ఏమైనా మాట్లాడారా? ఈ ఇష్యూ జరిగిన తర్వాత మీతో మాట్లాడడం, ఫోన్ చేయడం ఏమైనా చేశాడా, మెసేజ్ చేయడం ఏమైనా చేశాడా? లేదు సార్. ఓకే, ఆఖరిగా ఆ రోజు ఇంటికి వచ్చి గొడవ చేశాడు 24 రాత్రి. నేనేం ప్రెస్ వాళ్ళకి మీట్ పెట్టి ఇచ్చేసాను సార్. నేను భరించలేకపోతున్నాను, ఇలాగ నన్ను ఇచ్చేస్తున్నాడు అనేసి. బయటకు వెళ్ళేటప్పుడు నేను వాళ్ళు ఇష్టపడుతున్నారు చేస్తున్నారని అప్పుడప్పుడు బయట కనిపించేవాడు. నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయేదాన్ని సార్, అంతే. ఒక్కసారి మళ్ళీ చెప్పండి, ఒకసారి మళ్ళీ మధ్యలో వచ్చిన ఆడియో కట్ అయింది, చెప్పండి ఒకసారి మళ్ళీ. బయట రోడ్డు మీద కనిపిస్తే నిన్ను ఇలా టీడీపీ నాయకులు అడుగుతున్నారు, నిన్ను ఇష్టపడుతున్నారు అనేసి బయట అనేవాడు సార్. నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయేదాన్ని సార్.
ఓకే, ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, మా ఇద్దరం ఇష్టపడ్డాం, పృథ్వీ జీవితం కలిసి ఉందాం అనుకుంటున్నామని చెప్పి. ఏంటి ఈ ఆ చార్ట్ ఏంటమ్మా అది? ఏంటి సార్? ఇక్కడ మీ ఒక కాన్వర్సేషన్ ఉంది, మా ఇద్దరం ఇష్టపడ్డాం, పృథ్వీ సార్ ప్లీజ్ సార్, నా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తారు. ఓకే, కాదు 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 మీరు వెళ్ళిపోయే ప్రయత్నమా తల్లి? ఇది ఒకసారి సమాధానం చెప్పే ప్రయత్నించండి. ఇది ఈ కాన్వర్సేషన్ ఏంటని చెప్పి. ఆల్ రైట్, హలో, ఓకే, హలో, రైట్. తల్లి, ఆ కాన్వర్సేషన్ ఏంటమ్మా? ఎందుకంటే ఇక్కడ అది బాగా హైలైట్ అవుతుంది. ఇక్కడ మా ఇద్దరం ఇష్టపడ్డాం, పృథ్వీ జీవితం కలిసి ఉందాం అనుకుంటున్నామని చెప్పి. అంటే మీరు ఎవరితోనే కలిసి ఉందాం అనుకున్నారా తల్లి? అవును సార్. ఎవరమ్మా తెలుసుకోవచ్చు? అది నా పర్సనల్ కదా సార్. ఓకే ఓకే, పర్సనల్. అంటే నేను అడుగుతోంది సతీష్కి తెలుసా లేదా తెలీదా అనేది. తెలుసు సార్. తెలుసునా? పృథ్వీ చేత మళ్ళీ డిస్కషన్ వచ్చిందా మీకు ఇది? వాడికి తెలిసి కూడా నన్ను తాచడానికి చూశాడు సార్. ఓకే, అంటే మీరు వేరే వ్యక్తులతో ఉండడాన్ని వీళ్ళు తట్టుకోలేకపోయారా? అవును సార్. ఓకే, ఆ వ్యక్తి గురించి ఎప్పుడు తెలిసింది? సతీష్కి ఎప్పుడు తెలిసింది తల్లి? ఆ విషయం గురించి ఒక్కసారి చెప్పే ప్రయత్నించండి. ఎందుకంటే హలో హలో, నేను పర్సనల్ అడగట్లేదు తల్లి. అంటే దీనికి కాన్వర్సేషన్స్ ప్రస్తుతం చాటింగ్లో వస్తున్నాయి కాబట్టి అసలు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళారు అనేది నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను అంతే. అంటే ఒక వ్యక్తితో మీరు ఉండడం, మీ పర్సనల్గా ఉండడం అది మీ ఇష్టం. బట్ అట్ ద సేమ్ టైం మీరున్నారని తెలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అక్కడ కూడా తప్పు అవుతుంది. కాబట్టి నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. ఆల్ రైట్, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అమ్మా. ఎందుకంటే ఎస్, మీ జీవితం మీ ఇష్టం. ఓకే, సో తను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే తను సతీష్ మీద ఆరోపణలు చేస్తున్నారు. సతీష్కి సంబంధించి ఒకవేళ తప్పు చేస్తుంటే కనుక ఈ హ్యాస్ టు బి పనిష్డ్ అంతే. తను చెబుతోంది తన పర్సనల్ సంబంధించి, అంటే ఒకరితో ఉండడం తన ఇష్టం. పెళ్ళైన తర్వాత ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత రిలేషన్షిప్ గురించి వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం అది తెలిసి మరీ ఇబ్బంది పెట్టడం అనేది హైలీ అన్యాక్సెప్టబుల్. అది సతీషే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సతీష్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, హోర్ ఇట్ మేబీ. ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం అనేది ఎవరూ యాక్సెప్ట్ చేయరు. సో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ చేసిన వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఆ సతీష్ అనే వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు, నా దగ్గర డబ్బుల్ని గుంజేశాడు, తిరిగి డబ్బులు అడిగితే ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్నాడు అనేది సదరు బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఒక్కసారి కొద్దిసేపటి క్రితం బాధిత మహిళ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి చెప్పుకుంటూ వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒంటరి మహిళను వేధిస్తున్నాడు మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ అంటూ ఒక మహిళ ప్రస్తుతం బయటకు వచ్చి మాట్లాడుతోంది. ఒకసారి ఒక కాల్ కాన్వర్సేషన్ ఉంది, ఆ కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. బందాపు సతీష్ సార్. ఇంటి పేరేంటి? బందాపు సతీష్ సార్. బందాపు సార్, బందాపు బి బందాపు సతీష్. బందాపు సతీష్. నువ్వు చేసేది ఎందులో అమ్మా? ఏ డిపార్ట్మెంట్ అది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. స్కూల్లోనేనా నువ్వు చేసేది? డిపార్ట్మెంట్ అది? అవును సార్, స్కూల్ డిపార్ట్మెంటే సార్. ఫస్ట్ చేశాను, ఇప్పుడు 4 నెలల బట్టి ఖాళీగా ఉన్నాను సార్. స్కూల్లో చేస్తున్నావా లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదన్నా జిల్లా ఆఫీస్ లో చేస్తున్నావా? ఆఫీస్ లో కాదు సార్, స్కూల్లో సార్. పాంచాలి హై స్కూల్లో చేస్తున్నాను సార్. పాంచాలి ఇక్కడ ఎక్కడ పంపారు ఇప్పుడు? బొమ్మలక్ష్మీపురం దగ్గర కొండల ఏరియాకి పంపారు సార్. ఎంత దూరం? బొమ్మలక్ష్మీపురం మా ఊరు నుంచి 2 గంటలు సార్. ఆ కొండల ఏరియా 15 కిలోమీటర్లు సార్. కొండల ఏరియాలో వెళ్ళాలా మళ్ళీ? వెళ్ళాలి సార్. హలో, అవును సార్. అయితే ఇప్పుడు నువ్వు పని చేసేది స్కూల్లోనే? స్కూల్లోనే పని చేశాను కానీ నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే మేడం నేను అక్కడ వెళ్ళలేను మేడం, నేనేం తప్పు చేయలేదు అనేసి అంటే, వెళ్తే వెళ్ళు లేకపోతే మాని అనేసి అక్కడ చాలా మంది 30 మంది 40 మంది దగ్గర మా స్టాఫ్, మా అత్తయ్య, మా పిల్లలతో సహా గసిరిసారు సార్. ఆవిడ వినలేదు. వినకపోతే కాదు సార్, ఆఫీస్ సార్ అది.
అది ఆఫీసు, స్కూల్ నుంచి తీసి ఆఫీసులో వేశారు. ఆఫీసులో వేసారు సార్. నేను ఇక్కడికి వచ్చి నాకు సంవత్సరంన్నర అయ్యింది సార్ పాంచాలి వచ్చి. నీకు ఆర్డర్ ఇచ్చింది ఎవరమ్మా? ఇక్కడ నుంచి తీసేసి అక్కడికి వెళ్ళమని ఆర్డర్ ఇచ్చింది ఆ సిఇఓ మీద ఇప్పుడు కేసు వేసాను సార్ హైకోర్టుకి. సార్ నన్ను ఇక్కడే ఉంచండి, మా పెద్దమ్మాయికి హార్ట్ ప్రాబ్లం, నేను చిన్నపిల్లలతో నాకు ఎవరు లేరు సార్. అలాగన్నా కూడా సిఇఓ గారు అమ్మ నీ మినిస్టర్ మాట నేను కొట్టలేనమ్మా. మొన్న కూడా వెళ్ళాను సార్ మా చిన్నబాబు గారిని పట్టుకొని. వెళ్ళా కూడా నచ్చితే చెయ్యు లేకపోతే మాని అంటే, సార్ నాకు పిల్లలతో ఇబ్బంది అవుతుంది సార్, 4 నెలల బట్టి జీతం లేదు సార్, ఇబ్బంది అవుతుందన్న అసలు పట్టించుకోవట్లేదు. సరే ఏడవకమ్మా, నువ్వు వివరాలు రాసి పంపు, నేను ఒకసారి మాట్లాడి నీకు ఏ విషయం నేను రేపు చెప్తాను. సార్ ఎడ్యుకేషన్ అంట స్కూల్లోనే చేశారంట, స్కూల్ నుంచి తీసి వేరే ఆఫీస్కి వేసేసారంట. సరే అమ్మ, నేను ఫోన్ చేస్తాను నీకు, నేను రేపు డీటెయిల్స్ పంపు.